హాయ్ హలో ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త. సీఎం చంద్రబాబు కీలక సమావేశం అయ్యారు. దానిలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మొదలుపెట్టే ముందు మన వీడియోకి ఒక్క లైక్ చేసి నాకు ఎంతో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. 20 లక్షల మందికి వర్క్ ఫ్రం హోమ్ కల్పించేలా ముందుకు వెళ్ళాలి అని సీఎం చంద్రబాబు గారు అన్నారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, మన్యం సహా 8 జిల్లాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా ప్రణాళికలు సిద్ధం చెయ్యాలి అని అధికారులను ఆదేశించారు చంద్రబాబు గారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా నగరాలను ఆధారంగా చేసుకుని నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలు రచిస్తోంది. అందుకు ప్రాథమిక కసరత్తు ఇప్పటికే పూర్తి చేసిన నీతి ఆయోగ్ అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 జిల్లాలతో పాటు విశాఖ ఎకనామిక్ రీజియన్ను అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయించారు. అంతేకాదు విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి అని అధికారులను సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 పోర్ట్లు, 17 వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్లు, 12 పర్యాటక హబ్లను డెవలప్ చేయాలని నిర్దేశించారు. వచ్చే 7 ఏళ్లలో ఐటీ రంగంలో కనీసం 4 నుంచి 5 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగేలా ముందుకు వెళ్ళాలి అని అన్నారు. మరి ఈ నిర్ణయాలు మీకు ఎలా అనిపించాయో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.